జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని మోడీ గారు మనల్ని ఒక పెను ప్రమాదం నుంచి కాపాడినారు. సరే, ఇంతకు ఆ ప్రమాదం ఏంది, దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? చాలామంది ఈ సూడో సెక్యులర్లు అంతా కూడా పొద్దున్నే లేచినప్పటి నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూనే ఉంటారు. ఆయన విమర్శించింది వీళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా కడుపులేకపోవు అటోళ్ళు అనమాట. వీళ్లకు చెప్పినా కదా, నిద్ర లేచిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా విమర్శించాలన్న ఆలోచనలతోనే బతుకుతూ ఉంటారు. వీళ్ళు నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా విమర్శిస్తారు. ఆయన ఏమైనా చేయని వాళ్ళ పనిలో ఏంటంటే ఆయన విమర్శించడమే. ఎక్కడికి వెళ్ళినా విమర్శిస్తారు, ఎవరితో మాట్లాడినా విమర్శిస్తారు. వీళ్ళ బతుకంతా కూడా మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని బతుకుతూ ఉంటారు. అలాంటి గలీజ్ కమ్యూనిగాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. మోడీ గారిని విమర్శించే వాళ్ళలో ఈ ఎడారి మతాలకు చెందిన వాళ్ళే 90% మంది ఉంటారు. ఎందుకంటే మన దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు? హిందువులు. ఇప్పుడు మోడీ గారు ఎవరు? ఆయన కూడా హిందువే. అందులోనూ ఇప్పుడు వీళ్ళ పప్పులన్నీ కూడా ఉడకడంలే కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్నా మోడీ గారన్నా వీళ్ళకు ఏడలేనటువంటి కక్ష అన్నమాట, కడుపు మంట. కాబట్టి ఏదో ఒక రూపంలో ఆయన మంచి చేసినా కూడా ఈ పౌర్మోహమడా కొడుకులంతా కూడా విమర్శిస్తారు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎక్కువగా దొబ్బితినేది కూడా వీళ్ళే. ఇక్కడ విచిత్రం ఏందయ్యా అంటే, పన్నులు కట్టి ఈ దేశాన్ని పోషించే హిందువుల్లో ఎక్కువ మంది మోడీ గారిని విమర్శించరు, కానీ పన్నులు కట్టకుండా పొద్దస్తమానం కూడా ఈ కేంద్ర పథకాలను దొబ్బితినేవాళ్ళు, మోడీ ప్రభుత్వం మూలంగా లాభపడుతున్న వాళ్ళే మోడీ గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని కావచ్చు విమర్శిస్తూ ఉంటారన్నమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే, భారతదేశం రష్యా నుంచి ముడి చమురును కారు చౌకగా డిస్కౌంట్లో కొనుగోలు చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. నిజానికి మనం 2020 వరకు రష్యా నుంచి పెద్దగా ముడి చమురును అయితే కొనుగోలు చేసేవాళ్ళం కాదు. 2020లో మన దేశం రష్యా నుంచి కేవలం 1.7% ముడి చమురును మాత్రమే కొనుగోలు చేసింది. ఇక మనం దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురును అరబ్ దేశాల నుంచే దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. చూడండి, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇరాక్ వంటి దేశాల నుంచి మనం అధికంగా ఈ ముడి చమురును అయితే దిగుమతి చేసుకునేవాళ్ళం. మన దేశానికి సరిపడా ఆయిల్లో దాదాపుగా 85% ఆయిల్ను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలా. మన భారతదేశంలో ముడి చమురు నిక్షేపాలు చాలా తక్కువ. ఈ మధ్యనే ఈ ముడి చమురు నిక్షేపాల కోసం పెద్ద ఎత్తున ఈ పరిశోధనలు మన మోడీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఇక అప్పటిదాకా మనం ముడి చమురును అయితే కొనుగోలు చేయాలి కదా, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా మనకు. సరే, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి రష్యా మనకు కారు చౌకగా ఈ ముడి చమురును అయితే అందిస్తామని చెప్పేసి ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ను యాక్సెప్ట్ చేసినటువంటి భారత ప్రభుత్వం 2022 నుంచి రష్యా దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ ముడి చమురును అంతా కూడా కొనుగోలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మన భారత ప్రభుత్వం రష్యా నుంచి సగటున 35% నుంచి 40% దాకా ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తుంది. అందుకే మన దేశంలో పెట్రోల్ రేట్లు కావచ్చు, ఈ డీజిల్ రేట్లు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి చాలా రోజుల నుంచి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారతదేశం మన అవసరాల కోసం 245 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును అయితే కొనుగోలు చేస్తే, అందులో రష్యా నుంచే మనము 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును అయితే కొనుగోలు చేశాం. అందుకే మన దేశంలో ధరలు అయితే పెరగడంలే. ఒకవేళ భారత్ కనుక రష్యా నుంచి కనుక ముడి చమురును కొనుగోలు చేయకుండా అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేసినట్టయితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానికి అంటేటి అనమాట, మామూలు కాదు. నువ్వు ఈరోజు ఒక రేటు, రేపు ఒక రేటు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెంచుకుంటా పోతారు. వాళ్ళకి అది పని. అంటే మన దేశం మీద ముడి చమురు దిగుమతుల బిల్లుపై అదనంగా $9 బిలియన్ పడేదన్నమాట. అంటే మన దేశ కరెన్సీలో 48 వేల కోట్ల రూపాయలు, అంటే వేల కోట్ల రూపాయల అదనపు భారం మన దేశం మీద పడేది. అది కూడా ఒక సంవత్సరానికే. అర్థమవుతుందా? అదే గనక జరిగితే ప్రస్తుతం 100 రూపాయలుగా ఉన్నటువంటి పెట్రోల్ ధర 150 రూపాయలకు చేరేదన్నమాట. అదే జరిగినట్టయితే రవాణా ఛార్జీలు కూడా 50% పెరిగేటి. అప్పుడు మన దేశంలో ఈ నిత్యావసర వస్తువుల ధరలు కూడా కనీసం 30% పెరిగేటి. అంతేకాకుండా మనం రోజు తినే కూరగాయల ధరలు కూడా పెరిగిపోయింది.
ఈ విధంగా ప్రతి వస్తువు రేటు కూడా పెరుగుతూ పోయిండు. కానీ మోడీ గారి ధైర్య సాహసాల మూలంగా, మోడీ గారి మొండి పట్టుదల మూలంగా ఇప్పుడు భారత్కు ఆ ధరల పెరుగుదల లేకుండా పోయింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. లేదంటే మన భారతీయులు తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాగే అనేక ఇబ్బందుల పాల్గొనాల్సి వచ్చేది అనమాట. కానీ ఈ సమస్యలన్నిటి నుంచి, ఈ ప్రమాదం నుంచి మనల్ని మోడీ గారే కాపాడినారు. అయినా కూడా ఈ దరిద్రపు ముండా కొడుకులు, ఈ నీతి జాతి చావాలని వాళ్ళు మాత్రం మోడీ గారిని విమర్శిస్తూనే ఉంటారు. నువ్వేం చెయ్యి, ఏలా బంగారంతో వాళ్ళ ఒంటి నిండా తాపడం చేయించినా, నువ్వు ఏమి చేసినా కూడా వాళ్ళ బతుకైతే అంతే. వాళ్ళు విమర్శించక మానైతే మానరు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.